తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మన అతిథి శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు. ప్రతి అంశాన్ని చాలా వివరంగా మనకు అర్థమయ్యే విధంగా చెబుతూ ఎన్నో పరిహారాలని కూడా తెలియచేస్తూ ఎంతో మందికి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉంటారండి వారి వీడియోస్ ద్వారా. అంటే కేవలం ఆస్ట్రాలజీ కాదు, మన లైఫ్ ని మనం ఎలాగ సెట్ చేసుకోవాలి, కొన్ని ఆటుపోట్లు ఉన్నటువంటి పరిస్థితులు అనేది కూడా చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా చాలా పరిహారాలు గురువు గారు తెలియజేస్తూ ఉంటారు. అవి చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ మన జీవితంలో చాలా మార్పును తీసుకొస్తాయి, పెద్ద సమస్యల నుంచి బయటపడేస్తాయి. అందులో భాగంగా పరిహారాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో కామెంట్స్ రూపంలో మీ సందేహాలు, సమస్యలను మీరు అడగొచ్చు. వాటికి పరిహారం ఏం చెబుతారు గురువుగారు అనేది వీడియో ద్వారా తెలుస్తుంది అనమాట. మరి చాలా మంది కొన్ని కామెంట్స్ లో అడిగారు. ఆ పరిహారాలు అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి వాళ్ళ గురువుగారితో మాట్లాడి అవి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. గురుగారు, పరిహారంలో భాగంగా మరొక ప్రశ్న అండి. సాధారణంగా ప్రేక్షకులు కూడా అడుగుతూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇలా దేవాలయాల దగ్గర అక్కడ అడుగుతుంటారు ఈ ప్రశ్న. మంత్రం తీసుకున్నామండి గురుముఖంగా, లేకపోతే మాకు ఒక మంత్రం చేసుకోవాలని అనిపించిందండి. అయితే ఈ మంత్ర జపం అనేది అసలు ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ వివరణ చాలా మంది అడుగుతుంటారు. నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా చూశాను గురువుగారు. అప్పుడు ఇంకా గ్రహణం టైము, అందరూ గంగమ్మ దగ్గర అలా కూర్చుని సిద్ధంగా ఉన్నారు. అంటే ఇది వరకు రోజులు ఇలా చూసింది లేదు. అంటే ఇప్పుడు అలా అందరూ చేసేయొచ్చా? నది దగ్గర, లేకపోతే ఇంటి దగ్గర కానీ గుళ్ళ దగ్గర కానీ ఎవరైనా నియమాలు అంటూ ఉంటాయా? ఇలా మంత్ర జపం చేసేటప్పుడు ఎక్కడ జపం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతాం? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మూర్ధం దుహానా ధీనుర్వాగస్మాన్ ఉపసుష్టుతైతు. శ్రీమాత్రే. ఇందాక చెప్పిన శ్లోకం ఉంది కదా, దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మూర్ధం దుహానా ధీనుర్వాగస్మాన్ ఉపసుష్టుతైతు. ఈ మంత్రార్థం మీరు సరిగ్గా తెలుసుకోగలిగితే మీకు నేను చెప్పిన దాంట్లో మొత్తం అర్థం ఇక్కడే ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక జపం విషయానికి వస్తే, ఫస్ట్ జపానికి ఏ ఎలిమెంట్స్ అవసరం లేదు. బేసిక్ ఏ ఎలిమెంట్స్ వద్దు, ఏ మాల ఏవి వద్దు. నీ చేతి వేళ్లతోటి లెక్క పెట్టుకోవాలి. 1 2 3 ఈ వరుస క్రమంలో లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 10. ఇది 10 అయినప్పుడు ఇట్లా కౌంట్ చేసుకోవాలి. మామూలుగా బేసిక్గా ఇదే ఉంటుంది. అంటే నీకు ఇంటర్నల్గా, అంటే ముఖ్యంగా మోక్షం గురించి ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు చేతి వేళ్లతోటే చేసుకోమని చెప్తారు. నారాయణ జపము, మోక్ష సిద్ధి గురించి కొంచెం కన్ఫ్యూజ్. ఇది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మేము గాయత్రి జపం చేసుకునేటప్పుడు కూడా మా కర్తవ్యం కదా, మేము ఇలాగే చేస్తాం. జపం చూపించకూడదు, కాకపోతే కొన్ని రహస్యాలు చెప్పాల్సి వస్తుంది కదా. జపం చేసుకునేటప్పుడు మా చేతి వేళ్ళు ఎవరికి కనబడదు, మా కౌంటింగ్ ఎవరికి కనబడకూడదు. సో జపము ఇలా చేసుకోవాలి, ఇక్కడ నుంచి మొదలై ఇలా చేసుకోవాలి. ఈ రెండు వదిలేయాలి. ఇది శనిగ్రహం యొక్క, ఈ వేలు శనిగ్రహం. ఈ వేలు కర్మ ఫలాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి వేలు, కర్మ విపాకం. కాబట్టి ఇందులోపల ఒకటి ఇచ్చేస్తే కర్మదహనం అయిపోతుంది. సో ఇది చేసుకోవాలి. సూర్యుడి వేలు నుంచి మొదలు, బుధుడి వేలు అంటే సూర్యుడి నుంచి ఆత్మజ్ఞానము, లౌకిక జ్ఞానము, తర్వాత శని కర్మ విపాకం పోవడము, తర్వాత గురువులో 3 ఉంటాయి. ఇవన్నీ కలిపేది శుక్రుడు. శుక్రుడు అంటే కోరికలు. వీళ్ళందరం కలిపేది కోరికలు లేకపోతే నువ్వు అసలు నీ జీవితంలో ఆశ, కోరిక, మాయ లేకపోతే ఏమి ఉండదు. నేను నడిపించేది ఆశ, కోరిక, మాయ, అదే ఇది. సో ఫస్ట్ ఈ తత్వం తెలుసుకోండి. చేతి లోపల ఇది చేసుకోవచ్చు. అంటే మీరు మాలలు కొనుక్కోలేరు, మీ దగ్గర డబ్బులు లేవు, ఏం లేకపోయినా ఈ చేతి వేళ్ళతో చేసుకోవచ్చు. మాలతో కూడా చెయ్యొచ్చా అండి? చెప్తున్నా కదా, ఇప్పుడు అదే చెప్పాలి నెక్స్ట్. ఎందుకంటే అసలు ఎన్ని చూస్తున్నాము, ఈ వేలు అసలు ఉపయోగించరు కదా. చూపుడు వేలు మాలతో చేసేటప్పుడు ఉపయోగించద్దని అంటారు కదా. కరెక్ట్ గా ఆ వేలు కోసం అని చెప్పి ఇలా బ్యాగ్స్ కూడా దానికోసం అలా సిద్ధం చేశారు గురువు గారు. జస్ట్ ఆ వేలు, ఇది గురుగ్రహం వేలు. ఈ వేలు ఉంటే తప్పేం లేదు. అవునా? ఈ వేలు ఉండకూడదు, మధ్యన వేలు, శనిగ్రహం వేలు ఉండకూడదు. ఇది గురువు. ఇది లేకుండా మీరు సూచించేది ఇది కదా, దారి చూపించేది ఇది కదా. ఇది లేకుండా నువ్వు ఎట్లా చేస్తారు? తప్పు. అదే పూర్తి జ్ఞానం లేకపోయి మిడిమిడి జ్ఞానంతో చేస్తారు. ఇది గురుగ్రహం. దీన్ని తర్జని అంటారు. తర్జని లేకపోతే ఇంకా ఏం ఉండదు. తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ట,
అంగుష్ట. ఉమ్. సో ఇదొకటి. ఉమ్. దీంట్లో జపం చేసుకునేటప్పుడు ఉమ్. ఒక అద్భుతమైన మంత్రాలు ఏమైనా చేసుకోవాలంటే వాటి కంపల్సరీ అంగన్యాసము, కరణ్యాసము అవన్నీ కూడా ఉంటాయి. అవి మీరు నేర్చుకోవాలి. ఉమ్. అనుష్ఠానం దగ్గర మీరు ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఉమ్. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్విజులకి, బ్రాహ్మణులందరికీ కూడా అనువంశిక వస్తాయి కాబట్టి వాళ్ళు నేర్చేసుకుంటారు. ఉమ్. మీరు ఎవరైనా వేరే అలవాటే కాబట్టి. వేరే కులస్తులు అవంటే ఆహార నియమాలు అవన్నీ కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఆహార నియమాలు, మనో నియమాలు అన్నీ కూడా తెలుసుకొని దాని ద్వారా మీరు అవి ఉంటేనే వాళ్ళు చెప్తారు. ఉమ్. డబ్బులకు ఆశపడేవాడు కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. చెప్పినా చెప్పించుకోండి. ఉమ్. సో అంగుష్ట, తర్జని, కణానికి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కరతల, గర్భుష్ట దీని ఉంటాయి. ఉమ్. ఇవి చేసుకున్నాక జపం స్టార్ట్ చేయాలి. ఆ జపం స్టార్ట్ చేసేటప్పుడు చేతి వేళ్ళతోటనే చేయొచ్చు. ఉమ్. దాంట్లో ఫస్ట్ది జపం ఒకటి చెప్తాను. దేనికి అందరికి కావాల్సింది డబ్బులు డబ్బులు ఆర్థికం. కావాలి అని అంటే పద్మమాల, కమలమాల, ఉమ్. కమలాల మాల ఉంటుంది. ఉమ్. ఇది సహస్రదళ పద్మము యొక్క తూడుతోటి తయారు చేసేటువంటిది ఉంటుంది. ఉమ్. అది మా పీఠంలో నా వెబ్సైట్లో దొరుకుతుంది, తీసుకోండి. ఉమ్. సో ఆ మాల చాలా అద్భుతమైన మాల. లక్ష్మీ మంత్రం చదువుకోవడానికి అది ఉంటుంది. సో ఆ మాల మీరు ఆర్డర్ చేసుకోండి. నా వెబ్సైట్లో అమ్మవారి మూల మంత్రం ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఫోటో ఉమ్. పెట్టుకోండి, చక్కగా చదువుకోండి. ఉమ్. అది కమలాత్మిక మంత్రం, మహాలక్ష్మీదేవి మంత్రం ఉంటుంది. అవునండి. దాని అమ్మవారు కమలాత్మిక మంత్రము కమలం యొక్క తోడుతో చేసిన దాంట్లో చేయాలి. ఉమ్. అదొకటి. నారాయణ మంత్రం, విష్ణు మంత్రం. ఉమ్. విష్ణు మంత్రం చేయాలి అని అంటే తులసి మాల. తులసి మాల కూడా మీకు దొరుకుతుంది. తులసి మాలతో చేసుకోండి. ఉమ్. తర్వాత ఇక ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క మాలలు ఉంటాయి. అంటే ఒక్కొక్క కోరికలకి, ఒక్కొక్క శక్తికి ఒక మాల ఉంటుంది. ఉమ్. రాజకీయంగా అభివృద్ధి చెందాలి, ఆరోగ్యంగా బాగుండాలి, జనాకర్షణ జరగాలి, ఇది రాజకీయంగా ఉమ్. జరగాలి, హ్యూజ్ క్రౌడ్లో మంచి ఇది రావాలి అని అంటే సూర్యగ్రహమాల. ఉమ్. అది నా వెబ్సైట్లో దొరుకుతుంది. దానితో జపం చేసుకోవాలి. ఓ. రెండవది మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మనస్సు చంచలం అవ్వకూడదు, దుఃఖము దాన్ని ఓవర్కమ్ చేయాలి, డిప్రెషన్ నుంచి బయటకు రావాలి, అండ్ ఆత్మ న్యూనత రావాలి. అంటే ఆత్మ చైతన్యంలో మంచిగా వెళ్ళి ఈ మనోన్యూనత లేకుండా చూసుకోవాలి అని అంటే ఉండాలి. పర్ల్స్, ముత్యాలమాల. ముత్యాలమాల, తెల్ల ముత్యాలమాల ఒక రకమైన శక్తినిస్తే, నల్ల ముత్యాలు ఇంకా అద్భుతమైన శక్తినిస్తాయి. నల్ల ముత్యాలు ఉంటాయండి. ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. అవి మీకు తెల్ల ముత్యాలు ఆడడం దొరికితే కానీ నల్ల ముత్యాలు దొరకవు, చాలా అరుదు. చాలా అరుదు. నా దగ్గర ఉంటే ఒక్క మాల 25,000, తక్కువ 25,000, అందుకనే తక్కువ ఉండదు. అది కూడా కేవలము అందులోపల ఎంత 20, 22, 21 ఏమో వస్తాయి, అంత ఎక్కువ ఉండవు. సో ముత్యాలమాల, నల్ల ముత్యాలమాల. నల్ల ముత్యాలు బాగా శక్తినిస్తాయి. అది లేకపోతే తెల్ల ముత్యాలు. భూయోగం సిద్ధించాలి, రియల్ ఎస్టేట్ సిద్ధించాలి, శక్తి రావాలి, ధైర్యం రావాలి, తర్వాత ఎట్లాంటి ఆటంకాలు ఉండకూడదు. పగడాల మాలతో చేయాలి, గణపతి మంత్రం చేయాలి. పగడాల మాల గణపతి మంత్రం, ముత్యాల మాల దుర్గా మంత్రం, సూర్యగ్రహమాల డిఫరెంట్ మంత్రం. అది ఓపెన్గా చెప్పకూడదు, చెప్పం. ఓకే, ఎందుకోసం రాజకీయం కదా. అదొకటి. తర్వాత నెక్స్ట్ బుధగ్రహానికి సంబంధించి. ఎందుకోసం అంటే ఈ గ్రహాల బేస్ మీదనే మనకు అన్ని జీవితంలో నడుస్తాయి. జ్ఞానము రావాలి, రాజయోగ సిద్ధి కలగాలి, అల్టిమేట్గా మనకు వాక్శక్తి, మనం ఏదైతే అది నిజం అవ్వాలి. అంటే మనం అన్నాము అంటే అది జరిగిపోవాలి, వాక్ సిద్ధి కలగాలి. అంటే మరకత మాల దొరుకుతుంది, దాన్ని మాతంగి మాల అంటారు. గ్రీన్ కలర్ లో ఉంటుంది. మాతంగి మాలతో చేసుకోవాలి. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి కూడా ఇదే తర్వాత ధనయోగ సిద్ధి, ధనయోగం రావాలి. డబ్బులు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడం, కన్ఫ్యూజన్ అవ్వకుండా దానికి స్టెబిలిటీ రావాలి. దానికి బృహస్పతి శక్తి రావాలి. కుబేర మంత్రం చదవాలి. సో కుబేర మంత్రం చేసుకోవాలన్నా ఎల్లో కలర్లో స్ఫటికమాల ఉంటుంది, అది దానితో చేయాలి, చేసి ధరించాలి. ఇవన్నీ కూడా మంత్రం చేసుకొని ధరించేటివి, వేసుకోవాలి, ధరించాలి, మంత్రం చదువుకోవాలి, వేసుకోవాలి. అప్పుడే వాటికి ఎనర్జీస్. ఓకే, చాలా మంది మంత్రం చేసి జపం చేసుకునే వేసుకోవద్దు అని అంటారు. అలా బయటికి చూపించొద్దని. అది మోక్ష సిద్ధికి సంబంధించినవి మాత్రం. లౌకిక సిద్ధివి, నీకు లౌకిక సిద్ధి నువ్వు వేసుకునే నీకు శక్తి కదా, నీకు జనాలు రావాలి కదా. పద్మమాలతో మనం జపం చేసుకున్నప్పుడు అది పక్కన పెట్టాలి, వేసుకోకూడదు. తులసి మాలతో జపం చేసుకున్నావు, పక్కన జపమాల వేరే ఉండాలి, ధారణమాల వేరే ఉండాలి. అది. సో నువ్వు మోక్ష సిద్ధి
రహస్యంగా ఉండాలి. కొంతమంది చక్కగా పాడవకుండా చుట్టిపించుకుంటారండి దాంట్లో వెండితో అలా. చుట్టించుకుంటారు. అవును. దాని లోపల ఒక కర్పూరం పెడతారు. ఉమ్, చాలా పద్ధతులు ఉంటాయి. ఉమ్, తర్వాత ఇంకోటి ఏంది, అభీష్ట సిద్ధి కలగాలి, సంసార సుఖము, భోగాలు, వైభోగాలు, ఇవన్నీ కూడా శుక్రగ్రహమాల, తర్వాత ఆకర్షణ సిద్ధిమాల. ఓ. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, ఆ, వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగి అడిగి మరీ తీసుకుంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే, ఇది మీరు వేసుకొని ఎక్కడ కనబడకూడదు, ఎవరికి చూపించకూడదు, ఇది రహస్యంగా మాత్రం చేసుకోవాలి. ఇది ఆకర్షణ సిద్ధిమాల ఉంటుంది. ఉమ్, అది ఇంట్లో ఉన్నప్పుడు రహస్యంగా వేసుకొని జపం చేసుకొని అది లోపల పెట్టేయాలి. అది ఆకర్షణ సిద్ధిమాల. ఉమ్, అది రహస్యమాల. అది బయటకు వేసుకొని తిరగకూడదు. ఉమ్, ఆకర్షణ సిద్ధిమాల ఉంటుంది. ఉమ్. అది నువ్వు ఇంట్లో కూర్చున్నంత సేపు అది వేసుకొని ధ్యానం చేసుకొని జపం చేసుకొని మళ్ళీ తర్వాత తీసి బాక్స్ లో పెట్టేసేయాలి. భద్రపరచాలి. అది మెరుస్తూ ఉంటుంది ఆకర్షణ సిద్ధిమాల. ఆ, సో అదొకటి ఉంటుంది. దాని తర్వాత ఈ ఏలినాటి శని బాధలు ఉన్నా, ఆ, తర్వాత శని జపం చేసుకోవాలన్నా, దేనికన్నా సరే మయూరమాల ఉమ్, బ్లూ కలర్ లో ఉంటుంది. ఉమ్, సో మయూరమాల. ఉమ్, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రాహుగ్రహానికి కేతుగ్రహానికి వైఢూర్యాలకు వాటికి సంబంధించి ఉంటాయి. అంటే విఘ్నాలు కలగొద్దు. కొంతమందికి ఏంటంటే మోక్ష జ్ఞానం ఉంటుంది, బ్రహ్మతత్వం తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటారు. ఉమ్, వాళ్ళకి కేతుగ్రహమాల బాగా ఉపయోగపడుతుంది ఉమ్, బ్రహ్మజ్ఞానం గురించి అని చెప్పి. అట్లాగే కొంతమందికి ఎప్పుడు చూడు ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక యాక్సిడెంట్, ఏదో ఒక చాలా దెబ్బలు, ఇబ్బందులు రోగాలు, face చేస్తారండి వాళ్ళకి పాపం. రాహుగ్రహమాల సజెస్ట్ చేస్తారు. వాళ్ళు రాహుగ్రహమాల వేసుకోవాలి. సో కొంతమంది చంచలంగా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో తెలియదు, వాళ్ళకి ఏ Stability. కోరిక ఉంటారో తెలియదు. ఈ రోజు ఒక కోరిక, రేపు ఒకటి ఉంటారు, రేపు అదంటారు, ఇదంటారు, టూర్కి వెళ్తారు, ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, కన్ఫ్యూజ్ ఉంటారు. వీళ్ళు నవరత్నమాల వేసుకోవాలని చెప్తారు. ఓ, ఉమ్. ఉమ్. సో వీటితోటి వాళ్ళ అనుష్ఠాన జపాలు చేసుకొని వాళ్ళు ధరించవు. అయితే ఇన్ని పూసలు ఉండాలని నియమం ఉంటుంది 108 ప్రతి దానికి 108 పూసలే. 108 పూసలే. ఇప్పుడు మా దగ్గర ముత్యాల మాలలు ఉంటాయి, 54 పూసలు ఉంటాయి. 2 మాలలు కొనుక్కొని 108 పూసలు చేసుకొని 108 ఎప్పుడైనా మంత్ర జపము 108 9 తోటి క్లోజ్ చేయాలి. అంతే. 9 ఈజ్ అల్టిమేట్ నంబర్. సో ఎప్పుడు ఏ మంత్రం చేసినా 9 దగ్గరనే క్లోజ్ చేయాలి. మేము దశ గాయత్రి చేసినప్పుడు ఒక్కటి ఏంటంటే ప్రాయశ్చిత్తం కింద వదిలేస్తాం. చేస్తున్న 9 దశ గాయత్రి చేసిన ఒకటి ఏంటంటే ప్రాయశ్చిత్తార్థం, అంటే ఇక్కడ మంత్ర తప్పాలు ఏమైనా జరిగినా ఒకటి దాంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి. మళ్ళీ ఒక గాయత్రి మంత్రానికి 3 నారాయణ మంత్రాలు చదవాలి. అంటే ఒక గాయత్రి మంత్రం చదివినప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని 3 సార్లు చదవాలి. అంటే గాయత్రి మంత్రం 108 సార్లు జపం చేసిన తర్వాత మళ్ళీ 300 సార్లు నారాయణ మంత్రం జపం చేయాలి. అది చేయకపోతే మళ్ళీ అది కూడా పోదు, ప్రతి దానికి ఉంటుంది. ఇవి సాధారణంగా అందరూ వేసుకోవాల్సినవి, జపం చేసుకునే మంత్రాలు వాళ్ళ ఆ గ్రహాలకు సంబంధించి దొరుకుతాయి, మీకు పంచాంగాలలో ఉంటాయి. గురుపదేశం తీసుకొని చెయ్యాలి. అయితే నేను సులభంగా అందరికీ ఉపయోగపడే ఒక మాల, ఒక మంత్రం సులభంగా, దీంట్లో ఏ మీకు కాంట్రా ఇండికేషన్స్ ఉండవు. ఒకటి ముట్టప్పుడు చావు మైల, పుట్టుక మైలప్పుడు చదవకూడదు. అలాగే ఏదైతే బహిష్ట మైలప్పుడు దాన్ని ధరించకూడదు, చదవకూడదు. అంతే, ఇవే కండిషన్స్, ఇంకా వేరే ఏ కండిషన్స్ లేవు. పగడాల మాల, ఒరిజినల్ పగడము ఉంటుంది. ఆ ఒరిజినల్ పగడం ఏదో తెలుసుకోవాలంటే కూడా ఒక రూల్ ఉంటుంది. ఎందుకోసం అంటే పగడం అనేసరికి అందరూ వెళ్ళిపోయి ఏది రెడ్ కలర్ ఉంటుంది కాదు. పగడముని మీరు బంగారు ఉంగరానికి కోస్తే దానికి బంగారం అంటుకోవాలి, కొరకాలి, బంగారాన్ని కొరకాలి, కొరికితే పగడం. ఓకే, ఎందుకోసం అంటే గరుగ్గా ఉంటుంది. ఒకటి పగడాల మాలలు, పగడాలు ఎప్పుడు గుండ్రంగా దొరకవు. పగడాల మాల ఎలా తయారు చేస్తారు అంటే, ఆ భూమిలో పగడం దిబ్బలు దొరుకుతాయి, వాటన్నిటిని దంచుతారు, పగలగొడతారు, పొడి చేస్తారు. పొడి చేసి వాటికి ఒక గమ్ ఎట్లాంటిది కలిపేసి పూసల్లాగా చేస్తారు. చేసి తర్వాత వాటికి షైనింగ్ పాలిషింగ్ చేసుకొని తర్వాత వాటి కలర్ పోస్తారు. పగడాలు ఎక్కడ కూడా న్యాచురల్ గా ఆ కలర్ లో ఉండే పగడాలు ఉంటాయి, కాకపోతే తెలుపు ఆ కలర్ తోటి కలిసి ఉంటాయి. న్యాచురల్ రెడ్ పగడం మీకు ఎక్కడ దొరకదు. అది దొరికింది అనేది కోట్లలో ఉంటుంది, న్యాచురల్ రెడ్ కలర్ అది దొరకదు. నేను ఆల్రెడీ పగడాల మీద కూడా రీసెర్చ్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఓకే, అండ్ మన భారతదేశంలో పగడాలు మనకి శ్రీలంకలో దొరుకుతాయి, ఆస్ట్రేలియాలో దొరుకుతాయి, లేదంటే మన అండమాన్ నికోబార్లో దొరుకుతాయి. అండమాన్ నికోబార్కి మీరు వెళ్ళి అక్కడ నుంచి ఒక్క పగడం మీరు తీసుకొచ్చినా జైలుకి వెళ్ళిపోతారు. అక్కడ ఎయిర్పోర్ట్ లో అన్నిట్లోనూ మిమ్మల్ని వెరిఫై చేస్తారు. మీరు పగడం తీసుకుపోవడానికి లేదు అక్కడ, స్ట్రిక్ట్లీ రూల్ అది. పగడపు బీచ్లు ఉంటాయి అక్కడ. కాబట్టి పగడపు మాలని మీరు ధరిస్తే, పగడపు మాలతో
ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రంని రోజు 108 సార్లు చదవండి. కంటిన్యూగా 3 years చేయండి. డైలీ చొప్పున 3 years చొప్పున చేయండి. ఏదైనా ఒక రోజు మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ డేకి అది యాడ్ చేసుకోండి, పర్వాలేదు. మొత్తం మీద 1,00,000 జపం అవ్వాలి. గణపతి మంత్రం 1,00,000 జపం అవ్వాలి. 1,00,000 జపం అయిన తర్వాత గణపతి అథర్వ శీర్షముతో 1,008 లడ్డూలతో మీరు సహస్రమోదక గణాధిపతంత్రం ఒక యాగం ఉంటుంది. ఈ యాగము మీ చేయితోటి గణపతికి 1000 లడ్డూలు అగ్నిలో నివేదన చేయండి, మీకు సిద్ధ అయిపోతుంది. 1,00,000 అవ్వాలి. ఇదే విధంగా మళ్ళీ యాగం కూడా మళ్ళీ చేయాలి. 1000 దశాంశం అంటారు. దశాంశం యాగం మంత్రము, అందులో దశాంశము హవనం. అది మళ్ళీ దశాంశం తర్పణం ఉంటుంది. దశాంశము దానికి దశాంశం అంటే 1000. 1,00,000 జపము, 10,000 తర్పణము, 10,000లో 1000 హోమం చేస్తే సిద్ధి అయిపోతుంది. ఇంకా మీకు తిరిగి ఉండదు. ఇంకా మీరు ఆయన కంట్రోల్కి వెళ్ళిపోతారు. ఇంకా శక్తి కంట్రోల్కి వెళ్ళిపోతారు. గణపతి శక్తి కంట్రోల్కి అప్పుడు వెళ్ళిపోతారు. ఏదన్నా కోరిక కావాలంటే ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన చూసుకుంటాడు అంతేనా? నేచర్ లో. 1,00,000 పూర్తయ్యాక ఆపేయచ్చా అండి? మళ్ళీ చదవాలా? చేసుకోవచ్చు. మన ఇష్టమేనా? 1,00,000 ఇంకా అలవాటు మీద 10 అయిపోతుంది లక్షలు కదా. చేసుకోండి, ఎంతైనా చేసుకోండి, కానీ మినిమం 1,00,000 చేయాలి. సో అందులోపల ఇంకో సీక్రెట్ ఉంది. ఏంటంటే గ్రహణం అప్పుడు మీరు 1000 చదివితే చాలు 1,00,000 అయిపోతుంది. 1,00,000 అవుతుంది కదా. ఎందుకోసమని గ్రహణంలో ఒక్కసారి చదివితే అది ఈక్వల్ టు కౌంట్ 108 అవుతుంది. గణపతి మంత్రం. 1,00,000 అంటారు కానీ 108. మీరు 1000 సార్లు చదివారనుకోండి 1,00,000 అయిపోతుంది. ఓన్లీ గ్రహణం అప్పుడు 4 గంటల్లో 1000 కంప్లీట్ చేశారనుకోండి ఇంకా అయిపోయింది. ఇంకా మంత్రం కూడా చిన్నగా ఉంది కాబట్టి చిన్న మంత్రం, నోరు తిరుగుతుంది, అందరికీ చేసుకోగలుగుతారు. ఇది అందరూ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మంత్రం, అందరూ చేసుకోవచ్చు. దీంట్లో ఏ అంత కాంట్రా ఇండికేషన్స్ ఏముండవు. తర్వాత ఇంకో కొన్ని వాల్యుబుల్ మంత్రాలు ఉంటాయి. అవి మీరు నాకు పర్సనల్ గా మీరు నా హోరోస్కోప్ అడ్వైస్ తీసుకొని మీ శక్తి ఏంటిది, మీ లెక్క ఏంది, మీ కథ ఏంది, మీకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది నేను చూసి నేను ఇస్తాను. ఆ మంత్ర జపం చేసుకొని హ్యాపీగా మీ లైఫ్ గడిపేసేయండి. అవకాశం అది. సో జపం ఎక్కడ చేయాలి? ఇప్పుడు అసలు ఎంతకి సరే పగడపు మాల చెప్పారు, గణపతి మంత్రము చెప్పారు, సంతోషం. ఇప్పుడు ఎంతకి స్థలం, అదొకటి చాలా పెద్ద స్థలము, సమయం, ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్. స్థలములో ఒకటి స్వగృహంలో చేసుకున్న జపానికి శక్తి 10% మాత్రమే ఉంటుంది. ఇంట్లో నీకు మంత్రసిద్ధి కలగదు అన్లెస్ నీకు ఏ టెన్షన్ లేకుండా. దాంట్లో ఎట్లా అంటే అల్లరి చేయని కొడుకు, మాట వినే పిల్లలు, మాట ఎదురు చెప్పని భార్య, ఓకే, అనుమానించని భర్త, సో అప్పులు లేకుండా ఉన్న ఇల్లు, ఇంట్లో ఎలాంటి శబ్దము లేనటువంటి ఇల్లు, కష్టం లేరు కదా, దొరకవు. సో అలాంటి ఇంట్లో చేసుకోవాలి, చేసుకుంటే మంచిదే. కాకపోతే అలాంటి ఇల్లు నేను ఒకటి చూసాను, అద్భుతమైన ఇల్లు. ఆ ఇల్లు చూశాను, కాకపోతే వాళ్ళ ఇంటికి ఎవరిని రానివ్వరు వాళ్ళు. నేను పోయినా సరే, నేను ఇంత పెద్ద పండితున్నా, ఓహో తథావా భవాన్ దైవజ్ఞోవా తత్రేవ తిష్టతు అంటే వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు వాళ్ళు. ఆహా, నువ్వు దైవజ్ఞుడివా, అక్కడనే కూర్చో, అరుగు మీద కూర్చోని అన్నారు. మహాన్ సంతోష అని నేను అక్కడ కూర్చున్నాను అనమాట. 4 మాటలు మాట్లాడి తథాస్తు అంతే. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మనం మాట్లాడిన దానికి కొంచెం సమాధానం చెప్తారు అంతే. అంటే ఏ కర్మలకు అటాచ్ చేసుకోరు. ఆ ఇంటి గురించి కూడా చెప్తాను మీకు తర్వాత ఒక వీడియోలో చెప్తాను. సో అది తర్వాత ఎక్కడ జపం చేసుకోవాలి అని అంటే గృహంలో ఎక్కువగా పని చేయదు. అందుకోసం అంటే మనసు చంచలం అవుతాం. మంత్ర జపం సిద్ధి కావాలి అని అంటే నదీ తీరం, ప్రశాంతమైన నదీ తీరం, క్రౌడ్ ఉండకూడదు, ఏ టెన్షన్ ఉండకూడదు, ప్రశాంతమైన ప్లేస్ ఉండాలి. నదీ తీరం. మనకి శివమొగ్గ దగ్గర సంస్కృత గ్రామం అని ఒక ఊరు ఉంటుంది. ఓన్లీ అదే మాట్లాడతారంటే అక్కడ సంస్కృతంలో కన్నడ కూడా మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కానీ నువ్వు సంస్కృతంలో మాట్లాడితే తప్పకుండా సంస్కృతంలో మాట్లాడతారు. ఆ ఊరు చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఆ ఊరు వెళ్ళి చూసాను, బాగుంటుంది. లేదంటే బాసర. సో ఎక్కడైనా మీరు వెళ్ళండి, నదీ తీరం ఉండాలి, ప్రశాంతమైన ప్రదేశం ఉండాలి, నదిలో స్నానం చేసి అక్కడ కూర్చొని జపం చేసుకోవాలి. నదీ తీరం నంబర్ 1 ప్లేస్. లేదు, అశ్వత్థ వృక్షం కింద కూర్చొని చేయాలి. అశ్వత్థ వృక్షం కూర్చొని, ఆల్ ఇన్ వన్ అశ్వత్థ వృక్షం, అక్కడ కూర్చొని చేస్తే నీకు శక్తి అద్భుతం. అశ్వత్థ వృక్షం అది లేదు, బలం, గురుబలం రావాలి అంటే
మేడి చెట్టు కింద కూర్చొని చేయాలి. మేడి చెట్టు కింద కూర్చొని చేస్తే ఫ్యూచర్ తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది, భవిష్యత్తు దర్శనం అవుతుంది. ఓకే, ప్రేత బాధ, శత్రు బాధ ఇవేవి ఉండకూడదు, అవన్నీ పోవాలి అని అంటే బిల్వ వృక్షము కింద కూర్చొని చేయాలి. దానికి ఇంకోటి కూడా ఉంటుంది, అది చెప్పకూడదు, భయపడతారు అందరూ. సో బిల్వ వృక్షం కింద కూర్చొని చేస్తే చాలు, అది బాగా ఎనర్జీ ఇస్తుంది బిల్వ వృక్షం. ఇవి అద్భుతమైన చైతన్య వృక్షాలు అంటారు. ఇంకొక వృక్షం ఉంటుంది 100% ఇంకా నీ జీవితంలో వేరే ఇంకా మార్గం లేదు, ఇంకా అయిపోయింది నీ జీవితం, ఇంకా నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావు అని అన్నప్పుడు, హోప్స్ లేవు, ఇంకా అయిపోయింది నీ జీవితం అన్నప్పుడు జమ్మి చెట్టు కింద కూర్చొని చేయాలి. జమ్మి చెట్టు కింద కూర్చొని అర్జున వృక్షం అంటారు. అర్జున వృక్షం మీద కూర్చున్నా కింద కూర్చున్నా చేయాలి, కానీ రాత్రి పూట చేయాలి. అర్జున వృక్షం కింద రాత్రి పూట కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రోపదేశం తీసుకొని చేస్తే నీకు లైఫ్ మొత్తం రివర్స్, నువ్వు ఏది చేయాలి అనుకుంటే అయిపోతుంది, అది శక్తి వచ్చేస్తుంది. నేను అందుకే చెప్తాను, ఎవ్వరూ డిప్రెషన్కి వెళ్ళకండి, జీవితం ఎప్పుడు అయిపోతుంది. ఎన్నో మార్గాలు మనకి దత్తాత్రేయ తంత్రము, కౌళాచార తంత్రము, శారదా తిలక తంత్రము, తర్వాత ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులోపల మనకు ఋషులు ఎంతో అద్భుతమైన మంత్రాలు ఇచ్చారు. మనము అంజనం వేసి కూడా, అరచేతిలో కాటుక పూసి కూడా మనుషుల్ని చూడొచ్చు. నేను నా చిన్నప్పుడు చూశాను. నేను మా ఇంటి పక్కన మా అమ్మ పిల్ల, ఇంటి పక్కన వాళ్ళ పిల్ల తప్పిపోతే నన్ను తీసుకెళ్ళి నాకు గోరుకి పూసి చూడమంటే ఏం కనిపిస్తుంది అంటే రిక్షా కనిపిస్తుంది క్లియర్గా చెప్పి, రిక్షా కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది అని చెప్తే కరెక్ట్గా మేము అంటే ఏ లొకేషన్ కనిపిస్తుందో నాకు ఐడియా వచ్చింది. నేను సైకిల్ మీద వేసుకొని తిరిగితే తిరగంగా ఆ లొకేషన్ నాకు ఈ ఇమాజినరీలో కరెక్ట్ ఏదైతే చూసినా కనబడింది. పాప అక్కడనే ఆడుకుంటుంది. మా నిజామాబాద్లో మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన చావుస్ అని ముస్లిం పర్సన్, ఆయన ఒక అంజనం తయారు చేస్తుండే, ఇప్పుడు లేడు ఆయన. ఆయన అంజనం ఈ వేలు మీద పోస్తుండే. తర్వాత మా నాన్న అడిగితే చెప్పిండు అంజన సిద్ధి అనేది ఒకటి ఉంటుంది. ఆ అంజన సిద్ధి నేను చెప్పాను ఇందాక బిల్వ వృక్షం మీద, అది గ్రహణం అప్పుడు చేసేది ఒకటి ఉంటుంది అంజన సిద్ధి. కాకపోతే అవన్నీ మేము మీడియాలో చెప్పకూడదు కాబట్టి, అంజన సిద్ధి చేసుకున్న వాళ్ళకి ఆయుష్ పోతుంది, ఆయుష్ తినేస్తుంది. ఎంతమందికి నువ్వు అంజనం చూపిస్తావో అన్ని రోజులు, 1 నిమిషం ఈక్వల్ టు 1 డే. 1 నిమిషం అంజనం చూస్తే నీ ఒక చూపించిన వ్యక్తిది 1 రోజు ఆయుష్ తినేస్తుంది. ఆ యక్షిణి అంజనం యక్షిణి ఉంటుంది, ఆమె ఆయుష్ తినేస్తూ ఉంటుంది. సో తొందరగా చనిపోతారు వాళ్ళు, బతకరు. సో మన భారతదేశంలో అద్భుతమైనవి ఉన్నాయి, అంజనము అవన్నీ కూడా ఉన్నాయి. అవి లేకపోతే ఊరికే విఠల్ పేరేంది, విఠల్ గారు అని చెప్పేసి ఉంటది, విఠలాచారి గారు, ఆయన ఊరికే అట్లాంటి సినిమాలు తీయలే, ఉన్నాయి అవన్నీ కూడా చదువుకున్నారు కాబట్టి తీశారు. సో స్థలం అయిపోయింది, సమయం, గ్రహణం, సూర్యోదయం, సూర్యాస్తమం, మధ్య సూర్యుడు, ఇవి 4 సమయాలు సిద్ధికి మంచివి. మిగతా ఏ టైంలో చేయకూడదు, చేస్తే అవి పనిచేయవు. సూర్యోదయము, సూర్యాస్తమము, కమధ్య సూర్యుడు, మిట్ట మధ్యాహ్నము, లేదంటే గ్రహణం, ఈ టైంలో మాత్రమే సిద్ధిని కలిగిస్తాయి. తర్వాత నక్షత్రాన్ని బట్టి కొన్ని ఉంటాయి, ఆయా నక్షత్రాలు. ఇప్పుడు ఉదాహరణకి సర్పదోషాలు ఉన్నాయి, ఆశ్లేష నక్షత్రంలో చేయాల్సిన దోషాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి సంతాన దోషాలు ఉన్నాయి, రోహిణి నక్షత్రంలో చేసుకోవాలి. సో ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క నక్షత్రం, అది మళ్ళీ మన పరిహారంలో మాట్లాడతాం తప్పకుండా. అంటే చివరిగా ఈ వీటి గురించి ఒకటండి, ఈ మంత్రం మీరు ఏదైతే చెప్పారో, లేకపోతే ఏదైతే మంత్ర జపం మేము చేస్తున్నామో బయటికి అనొచ్చా, మనసులో మాత్రమేనా? మనసులోనే అనుకో, బయటికి ఎప్పుడు అనకూడదు. ఎక్కడ బయట అనాలి అని అంటే, మీరు నదీ తీరములో ఎక్కడైతే మీరు గట్టిగా చదువుతారో జలము శబ్దములో నీ శబ్దం కలిసిపోయినప్పుడు అనొచ్చు, అంతే తప్ప బయటకు అసలు. కానీ ఉంటాయి కొన్ని ఎప్పుడు ఉంటాయంటే, బయటికి చదవాల్సిన మంత్రాలు ఎప్పుడు ఉంటాయంటే, నువ్వు స్వాహాకారం ఇచ్చేటప్పుడు మాత్రం బయటికి చదివి గట్టిగా చదివి వషట్కార మంత్రాలు ఉంటాయి. త్వం స్వాహ, త్వం స్వధా, త్వం వషట్కారస్త్వం అని అమ్మవారి యొక్క పేర్లు చెప్తారు. ఇది మనకి ఇందులోపల గణపతి అథర్వశీర్షంలో వస్తాయి. అమ్మవారి స్వాహ, అమ్మవారి స్వధ, అమ్మవారి వషట్. వషట్కార మంత్రాలు గట్టిగా చదవాలి, స్వాహ మంత్రాలు గట్టిగా చదవాలి, స్వధా మంత్రాలు గట్టిగా చదవాలి. కానీ నమః అనే మంత్రాలు మాత్రం అంటే ఏవైతే అవి అనుష్ఠాన పరంగా ఉండేటి లోపల చదవాలి. పెదాలు కదలొచ్చా అండి అసలు? అవి కూడా ఏమి ఏదైనా మననం చేసుకోవచ్చు, పెదాలు కదలవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు.
కాకపోతే మాకు తెలిసి ఏంటంటే నీ యొక్క మూల మంత్రము నువ్వే చదువుతున్నావో అది ఎవరికి చెప్పకూడదు. నేను ఇది చదువుతున్నా అని చెప్పకూడదు. ఈ మంత్రం చదువుకుంటే మంచిది అని చెప్పాలి కానీ ఇది నా మంత్రం, నా మూల మంత్రం అని చెప్పు. ఒకవేళ అది అదే నీ చెప్పినా secret. కానీ నాదని చెప్పకూడదు. నాదని చెప్పకూడదు. ఎవరికైనా మంచి జరుగుతుంది నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు, కానీ నేను ఇది చేశాను, నాకు ఇది జరిగిందని నువ్వు చెప్పొద్దు. అందుకే నాకు పెద్ద రివ్యూస్ దొరకవు. అంటే నేను రివ్యూస్ చెప్పొద్దని చెప్తాను మా వాళ్ళకి. ఎందుకోసం అంటే వాళ్ళకి యోగం ఉంటే నా దగ్గరికి వస్తారు, కూర్చుంటారు. నువ్వు చెప్పి ఫీడ్బ్యాక్లు విని నా దగ్గరికి వస్తే అది వేస్ట్. అది మనస్సు లాగాలి, అమ్మవారి గురువైపు కూర్చోబెట్టాలి. నడిపించాలి, అది అంతేనండి. రివ్యూలు చెప్పుకోవడానికి నేను మన సినిమానా? సినిమా రివ్యూలు నాకెందుకు అబ్బా? నేను మా వాళ్ళెవ్వరికి కూడా రివ్యూలు ఇద్దని చెప్తాను. ఏం అవసరం లేదు. డోంట్ గివ్ ఎనీ రివ్యూస్. నీ వరకు నువ్వు సక్సెస్ అయ్యావా, ఎంజాయ్ చేసావా, నువ్వు హ్యాపీ. అలాంటే నీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే పట్టుకొని రా నా దగ్గరికి, కానీ అందరికి ఎక్కువ చెప్పకు. వాడి యోగం ఉంటే వాళ్ళు ఎత్తుకుంటూ వస్తారు. వాడి కర్మ పండితేనే, వాడికి అదృష్ట యోగం ఉంటేనే వస్తాడు, లేకపోతే రాడు. ఇది నేను బిలీవ్ చేస్తాను. అందుకోసం అంటే జ్యోతిష్యుడి దగ్గరికి ప్రశ్న మార్గం అనే గ్రంథంలో చెప్తారు, ఊరికే జ్యోతిష్యుడి దగ్గరికి ఎవడు రాలేడు. వాడికి ఉంటేనే, అది యోగ సిద్ధి అయితేనే జ్యోతిష్యుడి దగ్గర రాగలుగుతాడు. మామూలు వాడి దగ్గరికి వేరు. ప్రదీప్ దగ్గర రావాలంటే యోగం ఉండాల్సిందే. నిజమే, అది అతిశక్తి అయితే కాదు. కానీ ఫస్ట్ టైం గురువు గారు మంత్రం గురించి జపం ఎలా చేయాలి, ఎక్కడ, అసలు ఎందుకు అనేది మీ నుంచే నేను విన్నానండి. ఇది చాలా సంతోషం. చాలా వివరంగా తెలియజేశారు. ఓపిక్గా ఉండి ఈ వీడియో చూడాలండి. ఎవరికైతే అపోహలు ఉన్నాయో మంత్రం గురించి అవన్నీ పటాపంచలు అయిపోతాయి. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మంత్రం ఒకవేళ అవకాశం ఉందనే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రారంభించుకోవచ్చా అండి? చేసుకోవచ్చు. కానీ ఒకటి చెప్తాను రుద్రాక్ష గురించి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ సంసారం చేసేవాళ్ళు రుద్రాక్షలు వేసుకోకండి. ఓకే. సంసారం మీద మీకు మోహం తీరిపోతే రుద్రాక్ష వేసుకోండి. రుద్రాక్ష అద్భుతమైంది. కాకపోతే సంసారం చేసేవాడికి రుద్రాక్ష సెట్ అవ్వదు. ఎందుకోసం అంటే వేసుకుంటే అది వైరాగ్యం ఇస్తుంది. సంసారం చేసేవాడు వైరాగ్యంకి ఎందుకు సెట్ అవుతారు? వైరాగ్యం సపరేట్, సంసారం ఇది భోగం, ఇది వైరాగ్యం. సో ఇది లోపలికి లాక్కపోతూ ఉంటుంది, ఇది బయటకు లాక్కపోతూ ఉంటుంది. నువ్వు లోపలికి నడుచుకుంటూ బయటకు లాక్కునే తాడుని కట్టుకుంటే ఎట్లా? అన్నీ ఆయనే అందిస్తారుగా. తప్పకుండా పాటిస్తాం. అలాగే గురుగారు, సంతోషం అండి. నమస్కారం. శ్రీమాత్రే.